నువ్విక్కడ చెయ్యాల్సిన జాబ్ ఏంటి, చేస్తున్న పనేంటి? అమ్ముకి ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో తెలుసా? సారీ సార్. ఏంటమ్మా సారీ? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఎప్పుడు మనోహర్ పక్కనే ఉంటూ ఆవిడ పనులే చేస్తున్నారు. నువ్వు వచ్చింది ఇందుకేనా? నేను యాదమ్మకు నా పనులేం చెప్పట్లేదు రాథోడ్. చూడు యాదమ్మ, నీకు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు భాగీకి కేర్ టేకర్గా వచ్చావు. భాగీని బేబీని చూసుకోవాలి, వాళ్ళ పనులే చేయాలి. సార్, ఈవిడికి ఎంత చెప్పినా వేస్ట్. తను వచ్చిన పని తప్ప తక్కిన పనులన్నీ చేస్తుంది. పాప పుట్టేసింది కదా, ఇంకా ఈవిడితో పనేంటి సార్? మనకి ఇవ్వాల్సిన శాలరీ ఇచ్చేసి పంపించేద్దాం. ఏంటి రాథోడ్ అలా మాట్లాడుతున్నావు? పాపం చూసుకోవడానికి ఒక మనిషి అయితే ఉండాలి కదా. పాపం యాదమ్మ మనల్ని నమ్ముకునుంది. ఉన్న పనంగా జాబ్లో నుంచి తీసేస్తే ఎక్కడికని వెళ్తుంది? మనోహర్ గారు, పాపం చూసుకోవడానికి మీరు లేరా? అయినా ఆవిడని పర్మనెంట్గా జాబులోకి తీసుకున్నావా? డెలివరీ వరకు అని చెప్పాం కదా. నువ్వు రాతాడు. అమ్ము, నువ్వు లోపలికి వెళ్ళు. చూడు, నీకిదే లాస్ట్ వార్నింగ్. నువ్వు భాగ్యని బేబీని మాత్రమే చూసుకోవాలి. వాళ్ళ అన్ని పనులు నువ్వే చేయాలి, లేదంటే నీ జాబ్ ఉండదు. అలాగే సార్. వెళ్ళండి. మనోహరి, నీకు కూడా చెప్తున్నాను, నీ పనులు యాదమ్మకి చెప్పకు. అది కాదమ్మర్, బేబీ పని మీదే యాదమ్మ బయటకు వెళ్ళింది, తోడుగా అమ్మ వెళ్ళింది. నేనైతే యాదమ్మకి ఏ పని చెప్పలేదు. ఓకే, వెళ్ళు. సరే అమ్మర్. సార్, నేను కూడా వెళ్తాను. గుడ్ నైట్ మిస్ అమ్మా.